ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ గురించి కొద్దిగా జ్యోతిష్య పరిచయ సమాచారం. ఇక్కడ చాలామంది జ్యోతిష్యం మీద జ్యోతిష్కులు వచ్చేసి షేర్ మార్కెట్ మీద పడ్డారు అనేటువంటి మాటలు కూడా వింటున్నాము. గత వారంలో కామెంట్స్ కూడా చూసాం. మీకు తెలియని విషయం ఏంటంటే, జ్యోతిష్కుడు అన్ని విషయాల గురించి స్పృశించి వాటి గురించి తెలుసుకొని అధ్యయనం చేసి చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. మేమేమి ఇందులో మీరు తప్పకుండా టాటా స్టీల్స్లో మీకు డెవలప్మెంట్ అవుతుందని చెప్పట్లా. టాటా స్టీల్స్ లాంటి వాటిల్లో కానీ, విప్రో లాంటి వాటి కానీ, లేదా ఇన్ఫోసిస్ కానీ వారి నామ నక్షత్ర ప్రకారంగా ఆ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి అనుకూలవంతమైన లేదా విరుద్ధమైనటువంటి విషయాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప నేను టాటా స్టీల్కో, మహేంద్ర వాళ్లకో, లేదా ఇంకొకళ్ళకో నేను సపోర్ట్ చేయడం కాదు. దానికి నేను సెబీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ రాసుల వాళ్ళు ఇటువంటి పేరుతో ఉన్నటువంటివి, ఉదాహరణకి ఒక రామారావు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏదన్నా ఒక ఊరు కలిసి వస్తుందని అడిగినప్పుడు గ్రామార్వణము అనేది ఒకటి ఉంటుంది. దానిని జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వైపున అంటే ఉత్తర దక్షిణ వైపులకు వెళ్తే లాభమో అని చూసే విధానాన్ని వాటిని నేను సంకలనము చేసుకుంటూ జ్యోతిష్య ప్రధానంగా షేర్ మార్కెట్లో ఎలా ఉండబోతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక పరిశోధన. 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు. మీకు జరిగినటువంటి లాభము నష్టం గురించి నాకు చిన్న కామెంట్ చేయండి. అంతే తప్ప ఇక జ్యోతిష్కులు వచ్చేసి షేర్ మార్కెట్ మీద పడ్డారు. జ్యోతిష్కులు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయం గురించి, జుట్టు శనికారకుడు, గోళ్ళు శనికారకుడు, కళ్ళు శుక్రుడు శనికారకుడు, ముక్కు శుక్రుడు కారకుడు, చెవులు బుధుడు మరియు శుక్రుడు కారకుడు, ఇలా ఒక్కొక్క అవయం గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చును. ఈ విషయాన్ని తెలుసుకోండి. కాబట్టి అలాగే వస్తువు గురించి, వృక్షం ఉంది. వృక్షం అనేది తప్పకుండా మనకి కుజుడు శుక్రుని బట్టి శనిని బట్టి చెప్పవచ్చు. మట్టి ఉంది, కుజుడు రవిని బట్టి చెప్పవచ్చు. ఇలా ఒక్కొక్క పదార్థం గురించి ఆ గ్రహం యొక్క ప్రభావము, ఆ గ్రహం యొక్క ఈ పరిశీలన దాన్ని అనుసరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తప్ప నోటికొచ్చిందల్లా వాగేది కాదు. చాలా కష్టపడతాను నేను. మనం చెప్పేది కరెక్టా కాదనే విషయంలో ప్రతి క్షణం లెక్కలు వేసుకుంటూ నేను తప్పకుండా ఇవి నేను చెప్పాల్సిన ప్రయత్నం చేస్తాను. గత 2 వారాలు ఎలా ఉంది, 4 నెలల క్రితం ఎలా ఉంది, యుద్ధం వస్తే ఎలా ఉంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏంటి, యూరోపా మార్కెట్ ఎలా ఉంది, ఆసియా మార్కెట్ ఎలా ఉంది, అక్కడ ఏ షేర్స్లలో అభివృద్ధి పొందుకున్నారు అన్న విషయాన్ని పరిశీలన చేస్తాను నేను. ఒట్టిగానే చెప్పడం కాదు. దాని గురించి సరైనటువంటి పదాలు నాకు రాకపోవచ్చు. ఎస్సిపి అంటారు సంథింగ్. వాటి గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ గురించి ఎస్సిపి అనేది గురించి మాట్లాడినాను. షేర్, ఈ ఒక సంస్థ యొక్క షేరు ఈ రాశి వారికి బాగుంది లేదని చెప్పడం నా ఉద్దేశం. అలాగే గత 10 వారాల క్రితం ఉన్నటువంటి ఈ సెన్సెక్స్ మరియు నిఫ్టీ రెండింటిని కూడా నేను పరిశీలన చేస్తూ, ఈ రకమైనటువంటి గ్రహస్థితి వల్ల అలా బాగుంది కాబట్టి ఇక్కడ ఈ వారంలో ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి బాగుంటుంది లేదా బాగుండదు అని చెప్పే ఉద్దేశం చేస్తాను. ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మీరు షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ వారంలో 19వ తేదీ మే నుంచి 23వ తేదీ మే మధ్యకాలంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి సెన్సెక్స్ ఎంతవరకు విస్తరించవచ్చును, అంటే ఎంత సంఖ్యను పెరిగే అవకాశం ఉందని తెలుసుకునే విషయంలో దాదాపుగా అంటే మధ్యస్థంగా ఉండేది. ప్రారంభంలో 82,000 చిలుకు పైన కనపడుతోంది. మధ్యస్థంగా 82,600 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే తప్పకుండా తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. హై ఎక్స్పెక్టేషన్స్లో 83,490 వరకు సెన్సెక్స్ మీకు ఆ యొక్క స్థాయికి చేరుకోగలిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే నిఫ్టీ ఎంతవరకు ఉండవచ్చును అనేటువంటి ప్రారంభంలోనే ఎలా ప్రారంభమవుతుందన్న విషయంలో తెలుసుకుంటే 24,836 నుంచి ప్రారంభం అవ్వచ్చు. తటస్థంగా ఉండగలిగే స్థాయి అంటే మధ్యస్థంగా ఎలా ఉంటుందంటే 24,985. అలాగే ఒకవేళ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్థిక చర్యల వల్ల, రిజర్వ్ బ్యాంకు యొక్క పోకడ వల్ల, ఎందుకంటే రేపు సోమవారం బుధవారం అటువంటి మీటింగ్లు ఉన్నట్టుగా మనకి వర్తమానం సమాచారం అందుతుంది కాబట్టి అటువంటి స్థితిలో నుంచి, అలాగే మన యుద్ధ వాతావరణం నుంచి బయటకు వచ్చేసాం. మన యుద్ధం చేతకాక మనం ఆపలేదు. అవతలివాడి యొక్క పూర్తిగా తడిసి ముద్దయిపోయాడు, కాటివాడిగా లేవలేనిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం వాడిని చచ్చిన పామును కొట్టకూడదన్న భావంతో యుద్ధం ఆపేశాం.
ఆ విషయం గుర్తుపెట్టుకోండి. యుద్ధం చల్లారిపోయింది. అందుకే కదా గత వారంలో బ్రహ్మాండమైనటువంటి దాదాపుగా 9 లక్షల కోట్ల ఆర్థిక అభివృద్ధి పొందుకున్నాం. అంటే షేర్ మార్కెట్లో అంత వృద్ధి పొందుకున్నాం, పరుగులు పెట్టింది. శుక్రవారం రోజున మధ్యాహ్న సమయం కల్లా కొద్దిగా ఆటంకాలు కలిగాయి. మళ్ళీ సోమవారం మీకు బ్రహ్మాండంగా మొదలవబోతోంది. అనుకూలవంతమైనటువంటి శుభయోగాలే కనపడుతున్నాయి. కాకపోతే హై రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. తటస్థ మధ్యస్థితిలో ఉన్నటువంటి స్థితి మాత్రం కనబడుతుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా యావరేజ్గా మనకి 24,980 దగ్గర మళ్ళీ అది ఆగడం, 25,500 వరకు ఈ యొక్క నిఫ్టీ చేరుకోగలిగే అవకాశం కూడా ఉండవచ్చు. ఇది మనకి ఒడిదుడుకులలో ఆ యొక్క బెంచ్ మార్క్కి రాగలిగే అవకాశం బలంగా ఉంటుంది. మరి ఏ షేర్స్ లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది? సాఫ్ట్వేర్ రంగ షేర్ల కన్నా బ్యాంకింగ్ రంగ షేర్లు, అలాగే ఆటోమొబైల్ షేర్స్ మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ ఆటోమొబైల్ షేర్లలో కూడా మహీంద్రా అండ్ మహీంద్రా మరియు మారుతి లాంటి షేర్స్లలో లాభాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, మా అక్షరము ఇక్కడ బాగా ఇంపార్టెంట్. మహీంద్రా సింహరాశి, అలాగే మారుతి ఇది సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామార్వణం లాగానే ఈ యొక్క రాశుల వారికి ఈ సింహరాశి ఉన్నటువంటి తత్వమైనటువంటి స్థితి మీకు చాలా బలంగా కనబడుతుంది అనే విషయాన్ని గుర్తించుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఇన్ఫోసిస్ అంటే కృత్తికా నక్షత్రం అయింది కాబట్టి ఆ యొక్క రాశి రంగమైనటువంటి లాభాలు కూడా పొందుకునే అవకాశం కనపడుతోంది. ఇన్ఫోసిస్లో కొద్దిగా బెటర్ షేర్స్ కొనుగోలు చేస్తే మంచిదే, లాభంగా ఉంటుంది. అది మీరు ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేయండి. ఇక బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇవి మీకు లాభాన్ని కలిగించే అవకాశం. ఇన్సూరెన్స్ వాటిలలో ఎల్ఐసి మరియు స్టార్ మరియు నేషనల్ ఇన్సూరెన్స్ అనేటువంటి షేర్స్ కనుక మీరు కొనగలిగితే లాభసాటి వ్యవహారాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. అది మర్చిపోకండి. అదానీ సంబంధమైనటువంటి స్టీల్స్ కానివ్వండి, టాటా స్టీల్ సంబంధమైనటువంటి షేర్స్ కూడా కొనుగోలు చేయవచ్చును. అవి కొంత లాభాన్ని కలిగించే అవకాశం కనపడుతోంది. అలా అని చెప్పేసి నేను చెప్పినానని చెప్పేసి ఈ షేర్స్ కొనమని చెప్పట్లేదు. ఈ షేర్స్కి వృద్ధి కలిగే అవకాశం ఉంది. మీ స్వీయ నియంత్రణ, పెద్దల యొక్క సూచనలు తీసుకొని అటువంటి షేర్స్ కొంటే లాభపడే అవకాశం ఉంది అని సూచించబడుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఏ రాశుల వారికి ఈ వారంలో షేర్ మార్కెట్ కలిసి వచ్చే అవకాశం ఉందంటే ఒకే ఒక్క రాశికి బాగులేదు, అది వృశ్చిక రాశి. కాబట్టి వృశ్చిక రాశి వారు షేర్స్ కొనాలనుకుంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లేదా ఈ వారంలో షేర్ మార్కెట్ వైపు వెళ్ళకండి. లాటరీలో జూదం కూడా అంతే, వెళ్లకుండా ఉంటే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే మేషము, మిథునము, సింహము, కన్య, తుల, మీన రాశుల వారికి యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే ఆచితూచి వ్యవహరిస్తే ఈ షేర్స్ కొనవచ్చు. బట్ మీరు 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం 50 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీటికి సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది. షేర్స్ కొనవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక కలిసి వచ్చే రాశులు ఏమున్నాయి? వృషభ, కర్కాటక, ధనుస్సు, మకర, కుంభ రాశుల వారికి ఈ వారంలో షేర్ మార్కెట్లో అనుకూలవంతమైన ప్రయోజనాన్ని పొందుకోవచ్చును, లాభం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని స్వీయ నియంత్రణ తప్పకుండా కావాలనే విషయాన్ని గుర్తిస్తూ వారం వారం మనం చెప్పేటువంటి షేర్ మార్కెట్లో ఈ వారంలో షేర్ మార్కెట్ ప్లస్ పాయింట్లోనే ఉండే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తిస్తూ ఈ వారంలో మంచి అభివృద్ధిని కొనసాగుతుంది. తప్పకుండా పతనమయ్యే అవకాశం ఏం లేదు. మధ్యలో మంగళవారం, గురువారం రోజున కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం తప్ప మిగతా రోజులలో లాభసాటి వ్యవహారం కనబడుతోంది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.